అందరికి హాయ్ ఫ్రెండ్స్. నేను మీతోని ఒక రెండు మాటలు చెప్తా అని ఎప్పుడు అని అంటా కదా. అయితే ఈ మొలకలు తినుకుంటా అవి ఒక వీడియోలు పెట్టుకుంటా పెడతా అంట. ఇప్పుడు 3-4 నెలలకు ఎక్కువైపోతుంది ఈ మొలకలు ఫ్రూట్స్. అవి క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ పెడుతున్నాయి కదా. అవన్నీ తినుకుంటా నేను కొంచెం కొంచెం ఆ, క్రమక్రమంగా తగ్గుతాను. ఏంటిదంటే సోరియాసిస్. అందుకే నేను చెప్తా చెప్తా అని అనుకుంటూ వచ్చిన. కానీ 7 సంవత్సరాలు ఉంటుంది. 1 సంవత్సరం దాకా నాకు తెలియలేదు ఏంటి సోరియాసిస్ అని. 1 సంవత్సరం తర్వాత అది సోరియాసిస్ అని తెలిసినాక దాని గురించి మస్తు మందులు వాడిన. ఇంగ్లీష్ మందులు హైదరాబాద్ పోయి వాడినా తగ్గలేదు, ఇటు వరంగల్ పోయి వాడినా తగ్గలేదు. ఎక్కడి వేళ తగ్గకపోతే లాస్ట్ మళ్ళీ సికింద్రాబాద్ ఆయుర్వేదం ఆయుర్వేదంలో అవి ఒక సీసాలన్నీ కషాయాలు లాగా ఉన్నాయి, అవి ఇచ్చిండు. అవి ఇట్లా అంటే అది 3 నెలలు, కరెక్ట్గా అది 3 నెలలు. మళ్ళీ గోధుమ గడ్డి అట్లా అన్ని విధాలు. 7 సంవత్సరాలు అంటే ఎంత కష్టము, ఎంత అది నరకం, చాలా నరకం అది అయ్యింది నాకు. ఇక అదంతా అట్లా చేసుకుంటే ఎన్ని చేసినా తగ్గలేదు. తగ్గినట్టు తగ్గడు, మళ్ళీ తగ్గినట్టు తగ్గడు. ఈ కాళ్ళకు పుళ్ళు, చేతులకు అరచేతులకు అరికాళ్ళకి ఎక్కడా లేదు. ఈ రెండే ఎన్ని తాగి మస్తు మందులు, డబ్బులు కూడా బాగానే అయినా అయినా తగ్గదు. కానీ నాకు ఇదొకటి ఏంటిదనంటే బీపీ లేదు, షుగర్ లేదు, రెండు లేదు. ఇది లేదు, ఇది ఒక్కటే. ఈ సోరియాసిస్ ఒక్కటే, అది సోరియాసిస్ అని అది ఎక్కడ లేదు. మళ్ళీ కానీ ఒక అరిచేతులకు అయ్యి అట్లా నేను మస్తు కష్టపడ్డా. అందుకనే దాని గురించి ఒక యూట్యూబ్లోనే వీడియో చూసిన. ఈ ఫ్రూట్స్ మొలకలతో తగ్గించుకోవచ్చు. అది ఇక కంటిన్యూగా చేసిన కాబట్టి తగ్గినాయి కాబట్టి మీకు చెప్తా అతి త్వరలో అని ఎన్నోసార్లు అన్నా. కానీ ఇక ఇప్పుడు చెప్పే టైం వచ్చింది. మీ అందరి ముందు వచ్చిన మీకు షేర్ చేసుకుంటాను ఇవన్నీ. మరి ప్రతి ఒక్కరూ ఈ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. చిన్నగా ఉన్నప్పుడే మనం తొందరగా దాన్ని కవర్ చేసుకుంటారు. అన్ని ఫ్రూట్స్ తోటి, కూరగాయలతోటి నయం చేసుకోవచ్చు. ఈ యొక్క సోరియాసిసే కాదు, ఏదైనా మనం కొంచెం జ్వరం వచ్చినప్పుడు మనం హాస్పిటల్ పోతే ఉంటుంది, మందులు ఇచ్చి పండ్లు తిను, బ్రెడ్ తిననే చెప్తుంది. కానీ అన్ని మటన్లు, చికెన్లు అన్న తినని చెప్పాలి. అట్లా వాళ్ళు చెప్పుడు కాదు, మనమే కొంచెం స్టార్ట్ ఏదైనా కూడా మనం ముందు జాగ్రత్తతో ముందుకు ఉండాలి. మన ఆరోగ్యమే మహాభాగ్యం అని ప్రతి ఎవరైనా అంటారు. ఆ ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటే మనం ఏదైనా జయించగలుగుతాం. ఆరోగ్యం లేనప్పుడు ఏం చేయలేదు. కాబట్టి ఆరోగ్యం మహాభాగ్యం అని ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను అందరికీ. నేను ఇప్పుడు ఇవన్నీ తీసుకున్నా కాబట్టి తగ్గినాయి. చేతులు వేరులు, కాళ్ళు కూడా పెడతా. అరికాళ్ళకు కూడా గింత కూడా ఏం లేదు. ఫోటో తీసి అవి పెడతా. అరిచేతి వీటికి ఎట్లయినా ఇవన్నీ మొత్తం ఇట్లా ఇట్లా కత్తితోటి ఇట్లా కోసినట్టే చేతులు. ఏ పని చేసినా చేయరాకు. ఇప్పుడు సర్ఫ్ వాడద్దు అన్నారు, ఏ చేయద్దు. ఇట్లా సబ్బులు బాసన తగిన ముట్టుకోవద్దు ఎన్నో అన్నారు. ఇవన్నిటికంటే నేను ఇట్లా స్టార్ట్ చేసాను. ఒకటే పూట అన్నం, పొద్దున సాయంత్రం మొలకలు, ఫ్రూట్స్, అందులో ఇవి క్యారెట్లు, ఇవన్నీ అన్ని ఫోటోలు వీడియోలు నేను ఎప్పటికప్పుడే పెట్టినా. ఇప్పుడు నేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన కానీ ఇప్పుడు నేను మాట్లాడింది ఒక 5 నిమిషాలలోనే పెట్టేసాను. అట్లా అన్ని ఎప్పటికప్పుడు అన్నీ. నేను ఇప్పుడు మాట్లాడినాక నేను 2 రోజులకు నేను ఈరోజు వీడియో పెట్టి ఈరోజు తిని ఇంకా రేపు అట్లా పెట్టలే. నేను ఒక 5 నిమిషాలలో మీ ముందు నేను ఎప్పుడు ఎక్కడికి పోయినా అప్పుడే అప్లోడ్ చేసి పెట్టేసిన ప్రతి ఒక్కటి. ఇప్పుడు అప్పుడు మా పెద్ద అబ్బాయి ఆస్ట్రేలియాలో ఇక్కడ ఉన్నప్పుడు నేను ఎటు బయటికి పోయినా వాళ్ళకి తెలియాలి అంటే నేను ఏ చిన్నగా బయటికి పోయినా కూడా నేను ఒక ఫోటో తీసి పెట్టేదాన్ని. అప్పుడు ఫస్ట్లో అటంగా మళ్ళీ వీడియో అట్లా వాళ్ళకి తెలియాలి అని, వాళ్ళకి తెలియాలి, అందరికీ తెలియాలి. నేను ఎక్కడికి పోయి ఎటు వచ్చినా కూడా నేను ఫోటో అయితే ఫస్ట్ పెట్టేదాన్ని బయటికి వెళ్ళి. అట్లా ఒక చిన్న అబ్బాయి లండన్లో, పెద్ద ఆస్ట్రేలియా, అమ్మాయి ఇక్కడ ఇండియాలో. కాబట్టి అందరి పిల్లలకు తెలిసేటట్టు నేను ఏ పని చేసినా, వంట చేసినా, ఏం చేసినా అట్లా పెట్టేదాన్ని. అట్లా పెడతా అంటే మా అబ్బాయి అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయించండి. అక్కడ ఆస్ట్రేలియా వద్దు, నాకు తెలియదు వద్దు అని నేను ఎంత అన్నా కూడా ఏం కాదు, కొంచెం కొంచెం పెట్టుకుంటావో అన్నాడు. అట్లా స్టార్ట్ చేసిన. అట్లనే నేను ఇవి కూడా నేను ఏది చేసినా మరి మీ ముందుకు తీసుకొస్తాను అంటే ప్రతి ఒక్కటి
నేను ఏది చేసినా మేము ముందుకు ఇస్తాను. ఎందుకు అని అంటే మనం చేసే పని అది. నేను ఏది చేసినా ఇప్పుడు మన ఇంట్లో పని అంతా చేసుకుంది. అందరు అంటారు మీ పని అయిందా అంటారు. అన్నాక ఏం 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 కూర చేసుకున్నారని అడుగుతారు. కాబట్టి ఏ కూర చేసుకున్నా అది వెంటనే నేను యూట్యూబ్లో పెట్టాను. అప్పుడు స్టేటస్లో పెట్టేదాన్ని ఒకప్పుడు. నేను యూట్యూబ్లో పెట్టాను. నేను ఏది చేసిన ఈరోజు పూజ చేసిన ఏది చేసినా అది యూట్యూబ్లో పెడతాను. అందరూ తెలిసిపోతారు. అంతే. అందరూ ఎక్కువ నాకు ఇష్టం అందరితోటి అన్నట్టుగా నేను ఎక్కువ అది చెప్తుంటా. ఆరోగ్య విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే వీటి గురించి నేను చాలా అదైనా మరి మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. మరి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిర్మల ఆమంచి.